తాండూర్ పట్టణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తాండూర్ జిల్లా ఆస్పత్రి, అలాగే మాతా, శిశు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగారం మల్లేశం, కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ, కొడంగల్ మెడికల్ కాలేజీ పేరుతో తాండూర్ జిల్లా ఆస్పత్రిలో మార్పులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులను బదిలీ చేస్తూ, వారి స్థానంలో మెడికల్ కాలేజీ సిబ్బందిని నియమిస్తున్నారని ఆరోపించారు. అలాగే జనన, మరణ ధృవపత్రాలపై కూడా కొడంగల్ మెడికల్ కాలేజీ పేరు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తాండూర్లో అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదన్నారు. తాండూర్ ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నాయకులు అందరూ కలిసి తాండూర్కే ప్రత్యేక మెడికల్ కాలేజీ సాధించుకునే దిశగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, బబ్లు, సాయిలు, రాజు, భీమేష్ చారి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆపోజిట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొడంగల్ అంటే తాండూరు పేరు ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా తాండూరు మాతా శిశు కేంద్రం కూడా లేని పరిస్థితి. ఆడ కూడా కొడంగల్ హాస్పిటల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, మన వైద్య కళాశాలగా గవర్నమెంట్ కొడంగల్ కాలేజ్ అని. అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడనే తాండూరులోనే. ఇప్పుడు అన్ని రకాల వసతులు, హాస్పిటల్ కానీ, నర్సింగ్ కానీ, అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నప్పుడు అదేదో తాండూరు మెడికల్ కాలేజ్ అని పెట్టుకున్నట్లు తప్పేమున్నది? తాండూరు మెడికల్ కాలేజీకి అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తాండూరుకు ఇంత పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ రావాల్సి ఉండే. అలాంటి పరిస్థితి నిత్యం వేల సంఖ్యలలో రోగులు కానీ వాళ్ళకు వైద్య సేవలు అందించే తాండూరు డిస్టిక్ హాస్పిటల్ కానీ, మాతా శిశు కేంద్రాన్ని మనము అస్తిత్వాన్ని కోల్పోయేటట్లు, తాండూరు అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఉన్నదని చెప్పేసి గంటపదంగా తెలియజేసుకుంటాం. తాండూరు మెడికల్ కాలేజ్ మనం ఎందుకు చేసుకోలేము? మనకు అన్ని రకాల వసతులు ఉన్నప్పుడు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పుడు ఇక్కడుండే వైద్యులను కానీ వీళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రమాదం ఉంది. దాదాపుగా 2-3 సంవత్సరాలు ఈ కొడంగల్ పేరు మీదే, కాలేజ్ పేరు మీదే నడిచే విధానం ఉంది. కాబట్టి ఇక్కడికి జూనియర్ డాక్టర్లు కానీ వీళ్ళందరూ వస్తారేమో, కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ కానీ, వైద్యులు కానీ, సీనియర్లు అందరినీ కూడా మండలాలకు పంపించి ఇక్కడ మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజ్ కొడంగల్ వాళ్ళ స్టాఫ్ని అంతా తీసుకొచ్చి పెడతారు. అప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఏదున్నా కూడా కొడంగల్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పేసి వస్తుంది. రేపటి నాటి రికార్డుల ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడి నుంచి మళ్ళీ కొడంగల్కి వెళ్ళిపోయినప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా కొడంగల్కి వెళ్ళి తెచ్చుకునే ప్రమాదం ఉందని కూడా నేను తెలియజేస్తూ, మన దగ్గర ఉన్న వస్తువులను మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇన్ని వసతులున్న మన గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటల్ కానీ, మాతా శిశు కేంద్రం కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం మెడికల్ కాలేజ్, తాండూరు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని. కాబట్టి ప్రతి ఒక్క తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క ప్రజల్ని కూడా నేను అందరినీ కోరుతూ, అందరు కూడా అన్ని పార్టీలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి దీన్ని మేము ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తాండూరు మెడికల్ కాలేజీ ఏర్పడే దిశగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ దాదాపు కర్ణాటక, ఇక్కడ మిర్యాన్ కానివ్వండి, ఇక్కడ గుల్బర్గా స్టేడియం కానివ్వండి, అదేవిధంగా నిరుగుంద, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రోజు కొన్ని వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడ వచ్చి
ఆరోగ్యం మెరుగుపరుచుకొని పోతుంటారు. అయితే ఈ తాండూరు హాస్పిటల్ని కొడంగల్ హాస్పిటల్గా పేరు పెంచడం అంటే అయితే దీనికి వచ్చిన నిధులు అంటే దీన్ని ఏం చేస్తారంటే కొడంగల్ అనే పేరు పెట్టి ఈ హాస్పిటల్కు నిధులు శాంక్షన్ చేసుకొని వచ్చి ఈ నిధుల్ని తీసుకుపోయి కొడంగల్ హాస్పిటల్కు పెట్టాలని చెప్పి సీఎం ముఖ్యమంత్రి గారు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. ఇదే కనుక జరిగితే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మాస్క్ కూడా దొరకలేని దుస్థితి వస్తుందని చెప్పి కూడా ప్రజలు తాండూరు ప్రజలు గ్రహించాలి. ఏవైతే అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానివ్వండి, వీళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు వెంటనే స్పందించి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా లేకపోతే చర్చిస్తారా, వెంటనే దీన్ని తాండూరు ఆసుపత్రిగా మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే తాండూరు ప్రజలందరినీ మరి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మరి క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును. నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుతో తాండూరు నడిబొడ్డున ఎంతోమంది రోగులకు వైద్యాన్ని అందించినటువంటి ఈ యొక్క జిల్లా ఆసుపత్రి పేరును తాండూరు కాకుండా కోడంగల్ పేరుతో మార్పు చేయడానికి గత సంవత్సర కాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్న విషయం చాలామందికి తెలుసు. అయితే నిన్న కాక మొన్న ట్రాన్స్ఫర్ల విషయంలో డాక్టర్ల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన విషయంలో ముందుగా తాండూరుకు కొన్ని పేర్లను ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ తాండూరుకు అసలు ట్రాన్స్ఫర్లే లేకుండా చేసినటువంటి విషయంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఒకవేళ మీరు నిజంగానే తాండూరును పేరు లేకుండా కోడంగల్ ప్రభుత్వ కళాశాల అనుబంధంగా తీసుకోవాలని గిట్ట మీరు అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీరు మీ ఉనికి కోసం ఏమైనా చేయాలనుకుంటే అది కేవలం మీ కోడంగల్లో చేసుకోండి, కానీ ఈ తాండూరుకు అట్లాంటి పనులు చేసి తాండూరు ప్రజా దృష్టిలో మీరు చెడుగా కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హితవు చెప్తా ఉన్నాం. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి పెద్ద సంఖ్యలో నడుస్తూ ఉన్నది. ఇక్కడ జిల్లా 200 పడకల ఆసుపత్రి ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. గతంలో ఎన్నో ఆపరేషన్లు చేసినటువంటి ఈ యొక్క ఆసుపత్రి ఎంతోమందికి ఉచిత వైద్యాన్ని అందించినటువంటి ఈ ఆసుపత్రి పేరును మీరు కనుమరుగు చేయాలని అనుకుంటే ఇది మీకు మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీరందరూ కూడా దీనిపైన ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి అనే పేరును తొలగించకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకవేళ మీరు ఈ దానిపైన ఇప్పటికి కూడా మీరు ఒక మాట తప్పినట్లయితే మేము ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ కానీ మా జిల్లా నాయకుల ద్వారా రాష్ట్ర పార్టీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు చేస్తాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.